వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా మీ మీద వేస్తున్నటువంటి విమర్శ ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని అఘాయిత్యాలు ఉన్నాయో మహిళలు, చిన్న పాప 6 నెలల పాప మీద కానివ్వండి, లేకపోతే మొన్న ఒక ల్యాండ్ విషయంలో అన్నదమ్ములు గొడవ జరిగి అక్కడ ల్యాండ్ ఆర్డర్ మిస్ అయ్యి అన్నం చంపినాయి కానీ ఇవన్నీ కూడా కొంచెం పనిపాట లేనోడంట పిలిచి పిల్లి తల కొరిగిండంట. బీఆర్ఎస్ వాళ్ళది అట్లనే ఉంది పరిస్థితి. వాళ్ళకి ఏం పని ఉంది, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ పోయి ఆడ రేప్ చేసి చంపేయమని చెప్పిందా? మీ అమ్మాయిలు ఎన్ని జరిగినాయి? ఇప్పుడు మన సింగరేణి కాలనీలో ఆర్డర్ మిస్ అవుతుంది కాంగ్రెస్ హయాంలో అంటున్నారు. అమ్మా మాకు 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 ఎప్పుడు అధికారం వచ్చింది, ఎప్పుడు మిస్ అయింది? ఇలా గంజాయి మీద ఉక్కు పాదం మోపిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఒక ఆయన రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాడు. మంచి చెడేందో ఆయనకు తెలుసు. ఇట్లాంటివి ఆయన సిగరెట్ తాగాడు, మందు తాగాడు, అది చేయడు. పొద్దున్న లేసి ఈయన సీసలేంది ముందు పోడు. అవన్నీ తెలిసిందేనే. నీ బిడ్డ నీ కుటుంబం లిక్కర్ స్కామ్ అయినాయి. ఈ స్కామ్ల మీద స్కామ్లు చేసినోనికి మరి ఇక ఏముంటుంది అంటే పచ్చకామనే లోకమంతా పచ్చగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గురించి గది మాత్రం మాట్లాడుకునే సిగ్గు శరం లేనోడు మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ వాడు. ఇవాళ మంత్రులు ఇవంతా టీఆర్ఎస్ పెట్టిన భిక్ష సిగ్గు లేనోళ్ళ ఇవాళ 2,000 కోట్లు సంపాదించారంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీ బతుకులేడ పాడైనాయిరా? ఏడ ఉన్నారు, ఎక్కడ వచ్చిరు మీరంతా? ఎన్నో పోయి ఎన్నో బాత్రూమ్ కడుక్కునేటోళ్ళు అమెరికాలో. ఇలా తెలంగాణలోకి వచ్చి ఇలా మీకు ఇంత మంచి అవకాశం ఇస్తే మీరు నిలుపుకోలేదు. ఇలా ఆమె చెప్తుంది, ఇలా బిడ్డ చెప్తుంది. ఇలా 5 సంవత్సరాలు పార్లమెంట్ ఉన్నప్పుడు మహిళా బిల్లు గురించి మాట్లాడలే దొరసాని. ఇలా ఆమె ఇలా లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందంటే జంతర్ మంతర్ దగ్గర పోయి ఆమె దీక్ష చేస్తుంది. ఇది అండి మా పార్లమెంట్లో ఉన్నప్పుడు ఈ మహిళా బిల్లులు గుర్తురాలే వాళ్ళకి మదం ఎక్కి కళ్ళు మొత్తం మైకంలో ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే పదవులు పోయినాయి పిచ్చోళ్ళు అయిపోయారండి. నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ లో వర్గపోరు ఉంది, అదే వాళ్ళకి నష్టం చేకూరుతుంది, వాళ్ళ అధికారంలో నుంచి దింపుతుంది అంటున్నారు. ఇప్పుడు మీరేమో వర్గపోరు అంటున్నారు, ఇంకా కొంతమంది ఏమో అరే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏ గొడవలు కావట్లేదు ఏంది, ఇంత మంచి సఖ్యతతో ముందు పోతారని కొంతమంది అంటున్నారు. అంటే ఒకటే అమ్మ, తెలంగాణ ప్రజలు విసిగిపోయిందని మా మంత్రులు కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా వేస్తారండి. వాళ్ళదేముంది, అధిష్టానం నిర్ణయం అది. ఎవరు సమర్థవంత పాలన అంటే అందరు సమర్థవంతులే కాదనేది ఉండదు. ఒక పదవికి 10 మంది ఆశిస్తారు, తప్పులేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో ఉంటుంది. ఇప్పుడు దళితులైన మన బట్టి గారికి ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వెరీ సింపుల్ పర్సన్. ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఇంటికి పోయినా గదేసి అప్పుడు ఎట్లా ఉన్నాడో గతంలో ఇప్పుడు కూడా గట్లనే ఉండు. హంగామాలు ఉన్నాయి. ఎప్పుడైనా ప్రగతి భవన్లో సీఎం ఎప్పుడైనా కేసీఆర్ కలిసిండా? ఎప్పుడు చూసినా ఫోన్ ట్యాపింగ్లో ఎవడేం చేస్తున్నాడు, ఎవడేం చెప్తున్నాడు అవి తప్పించి చూపించింది తప్ప ప్రజల కోసం ఏమన్నా చూసిండా? ఎమ్మెల్యేలకే టైం ఇవ్వలేదు. మరి ఏమంతన్నా మేము పోతే కూడా టైం ఇస్తాడు మాకు. అదండి ప్రజాస్వామ్యంలో. డబ్బులు ఇవ్వమని ఎవడు అడగట్లేదమ్మా. ఉచిత పథకాలు ఇయ్యి, మాకు డబ్బులు ఇయ్యి, వరాలి అంటలేడు. ఇంటికి పోతే ఒక మనసిప్పి మాట్లాడితే చెప్తే వినే నాయకులు లేడని బాధపడ్డారు. అది ఇప్పుడు తీరిపోయింది. ఏ మంత్రింటికి పోయినా ఎవరే మంత్రులు కూడా ఎప్పుడున్నా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కేసీఆర్ లాగా ప్రగతి భవన్ దగ్గర పోయి ఆడ కాపల్లాగా ఓడి కూర్చోవాల్సిన అవసరం లేదు. మంత్రులకు ఇవ్వలేని పరిస్థితి ఉండమ్మా. ఇలా అంతకుముందు మా కాంగ్రెస్ పార్టీల నుంచి పోయిన వాళ్ళకు విలువ కూడా ఇవ్వలేదు, కుక్కలతో పోల్చిండు. అహంకారము మనిషికి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటం అనేది పెద్ద, అది ఎప్పుడు కూడా దాన్ని అది 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఇదే మాట్లాడినాం ఆ రోజు. ఇలా అధికారం వచ్చిందని చెప్పేసి అంగామంగం ఏం లేదు, వెరీ సింపుల్గా ఉంటాం. అధికారం అట్లుంటేనే మనిషి బ్రతకగలుగుతారు, మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు. ప్రజల జీవితాలలో ప్రజాస్వామ్యంలో స్థిరంగా నిలిచిపోవాలంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒక లాగు. అధికారం ఉన్న విర్ర వీగితే ఇలా జగన్ పరిస్థితి ఏంది ఇలా అక్కడ. అందుకే యథా రాజా తదా ప్రజలు. ఇవాళ ఎవరి మూలాన నువ్వు ఓడిపోయినావు, ఎలాంటి యంత్రంగాన్ని ఓడిపోతున్నావు అనేది తొందరపడి నువ్వు ఏ రకంగా చేసుకున్నావు ఇది కూడా అట్లాగే అవుతుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పెట్టి కూడా అట్లనే 5గురే 4గురే మళ్ళీ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ వాళ్ళు మిగిలితే ఎవరు మిగులుతారు? ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్ చూస్తే కేటీఆర్ను హరీష్ రావుకి ఆధిపత్య జరుగుతుంది, ఖచ్చితంగా హరీష్ రావు బయటకు వస్తారంటున్నారు. ఏ పార్టీలోకి వస్తారనుకుంటున్నారు? ఒకటండి, వాళ్ళ దగ్గర ఎప్పుడు జరిగింది, ఇప్పుడు కొత్తనా? తెలంగాణ వచ్చినప్పటి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ సీఎం చేస్తాడు, కొడుకును అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పేసి చాలా సందర్భాలలో మాట్లాడినాయి మనం చూసినాం. కాబట్టి దాని గురించి మనం పెద్ద ఆలోచించుకొని మన వాళ్ళ గురించి ఏదో ఆలోచించుకొని మా కాన్సన్ట్రేషన్ మొత్తము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. హామీలు అంటే ఒకటి, ఉచిత బస్సు ప్రయాణం వల్ల
మహిళలకి వచ్చిందేం లేదు కానీ కొట్లాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ బస్సులో మగవాళ్ళకి సీట్లు ఉండలేవు, మహిళలు కూడా కొట్టుకుంటున్నారు. దాని మీద ఏమైనా పునరాలోచన ఒకటమ్మా చేశారా? దాంట్లో గురించి ఆలోచించే అంత టైం ఎవరికి ఉంటుంది? పెట్టినాం, ఒక స్కీమ్ పెట్టాము ప్రజల కోరిక మేరకు. చిన్న చిన్న అవుతుంటాయి, అప్పుడు కూడా సీట్లు దొరకకపోతే జరిగేది, సీట్లు దొరకకపోతే గొడవలు అయితే దానికి కూడా ఉచిత బస్సు పెట్టినందుకే ఉచిత గొడవలు బస్సు అయితే. పెట్టిన వాళ్ళు అంటే ఎక్కువైంది అంటున్నారు. మహిళలు ఏం పనిపాట లేక కూర్చున్నారు ఎవరైనా? ఇవన్నీ పనిపాట లేనోడు ఏదో ఒకటి సృష్టిస్తుంటాడు, ఏదో పాటోడు పోతాడు. ఇప్పుడు అంతా సోషల్ మీడియా చేతులు ఉంది కదా, ఇంత వీడియోలు తీస్తాడు, దాన్ని ఎడిట్ చేస్తాడు, రకరకాల చరిత్రలు రకరకాల. ఇప్పుడు ఏముందమ్మా అరచేతిలో, ఇప్పుడు నీ ఫేస్ తీసి నా ఫేస్ పెడతా, నా ఫేస్ నీ ఫేస్ పెడతా. ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. మహిళల దగ్గరకు వస్తే మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ అంటున్నాం, దాని గురించి విధి విధానాలు తర్వాత మహిళలకు సంబంధించిందే. కానీ మెయిన్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ మీద రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేశారు. విద్యా వ్యవస్థ అనేది 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. విద్యా సంస్థ ఇవాళ 2,000 కోట్లు రిలీజ్ చేసేసి ప్రతి స్కూల్కు మౌలిక వసతులు కల్పించడానికి బాత్రూమ్స్ కానివ్వండి, పిల్లలకు త్రాగునీటి సమస్య కానివ్వండి, ప్రహారీ గోడలు కానివ్వండి, ఫ్యాన్లు కానీ లైట్లు కానీ, పిల్లలు మంచిగా బోర్డులే కానీ ఉండాలన్న ఒక మంచి కాన్సెప్ట్తోని విద్యార్థులకు సరైన టైము యూనిఫామ్స్ రావాలి, టీచర్లకు కరెక్ట్ టైంకి శాలరీస్ రావాలి, వాళ్ళ ఫెసిలిటీస్ కానివ్వండి.